విజయనగరం జిల్లాలో అవసరమున్న చోట బడి బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మయూరి జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి డిపో గ్యారేజీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు బడి బస్సుల కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారని, బడి బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. దీనిపై మా ప్రతినిధి రమణయ్య మరిన్ని వివరాలు అందిస్తారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన బాట పట్టారు. తమకి స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి స్కూలు, కాలేజీ, ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకునేందుకు బస్సుల సౌకర్యం సక్రమంగా లేదని, ఈ సౌకర్యాన్ని కల్పించాలనే ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేస్తూ ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన బాట పెట్టారు. ఇంతకీ వారి సమస్యలు, వారి వివరాలు ఏంటో ఇప్పుడు దీనికి సంబంధించి వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వారి అభిప్రాయాలు ఏంటి ఇవి తెలుసుకుందాం. చెప్పు, ఏంటి ప్రాబ్లం? నా పేరు రాజు, పట్టణ కార్యదర్శి ఎస్ఎఫ్ఐ. విజయనగరం అంటున్న నగరంలో విద్యార్థులకు బడి బస్సులు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లాకి పక్క జిల్లా నుంచి వచ్చి చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. రణస్థానం, పోస్పరగ, డెంకార, సతివాడ, కోస్టర్, నెల్లిమల్ల ఇలాంటి ప్రాంతానికి వచ్చే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి బడి బస్సులు ఇబ్బంది అవుతుంది. ఏ టైంకి ఇంటికి వెళ్తున్నారో తెలియలేని పరిస్థితి. అలాగే ఎన్నికల ముందు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ విద్యార్థుల పక్షాన మేము ఉంటే నిలబడుతామని మాట్లాడారు. విద్యార్థులకు ఉచిత బస్సులు వేసి నడిపిస్తాము, విద్యారంగం అభివృద్ధి చేస్తామన్నారు. కానీ ఇంతవరకు అధికారానికి వచ్చి 9 నెలలు అవుతున్నా సరే విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఈ సమస్య సాల్వ్ చేయలేని పరిస్థితిలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి పోరాటాల్లో దింపుతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అదే ఎన్నికల ముందు మాట్లాడిన పవన్ కళ్యాణ్, విద్యార్థులకు నేను ఉన్నాను, చెగువేగ ఆశయాలు ముందు తీసుకెళ్తాం, విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాటాల్లో నేను కృషి చేస్తున్నాను వ్యక్తి అధికారానికి వచ్చి ఏమాత్రం పట్టించుకోకుండా విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేని పరిస్థితి. విద్యామంత్రి నారా లోకేష్కి ఎంత చెప్తున్నా సరే సాల్వ్ చేస్తాం, విద్యార్థులు గుడ్ న్యూస్ అంటున్నారు. కానీ ఇంతవరకు విద్యారంగాల సమస్యలు పట్టించుకోవట్లే. జిల్లాలో విద్యార్థులు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, బడి బస్సులు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ బడి బస్సులు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఎస్ఎఫ్ఐ పోరాటాలు ముందు కొనసాగుతాయి. పోరాటాల్లో విద్యార్థులను ఐక్యం చేస్తాం, ప్రజలను ఐక్యం చేసి ముందుకు సాగుతాం. లేని పక్షాన ప్రభుత్వమే పెద్ద ఎత్తులో ఒత్తిడి తీసుకొస్తామని మీరే ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఈ స్కూల్స్కి కానీ, హై స్కూల్స్కి కానీ, లేకపోతే కళాశాలకు కానీ వెళ్ళేటప్పుడు ఏంటి బస్సుల వల్ల మీకు కలుగుతున్న ఇబ్బంది ఏంటి? టైంకి కరెక్ట్గా వెళ్ళట్లే కాలేజ్కి. ఇంకా సెకండ్ థింగ్, మాకు బస్సెస్ టైంకి రావట్లే. అండ్ థర్డ్ థింగ్, ఇక్కడ ఎంతోమంది మేము సఫర్ అయితే ఎన్నో ఫేస్ చేస్తే కానీ క్లాసెస్ మిస్ చేసుకొని ఇక్కడ వరకు రాము. సో మాకు స్పెషల్ బస్ కావాలనే కాన్సెప్ట్తో మేము వచ్చాం. ఎంతోమంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్పెషల్ బస్సులు స్పెషల్ బస్సులు ఆల్రెడీ తిరుగుతున్నాయి కదా మీకు? మాకు శ్రీకాకుళం కంటూ ఒక స్పెషల్ బస్సు లేదు, అంతా ఎక్స్ప్రెస్సే. దీనివల్ల ఏ గ్రామాలు, పైడి భీమవరం, రణస్థలం, కోస్టా నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు. చెప్పమ్మా, నీకు తెలిసిన సమస్యలు ఏంటి? నాకు తెలిసిందైతే మేము వచ్చినా నిల్చొనే వస్తున్నాం, కూర్చొని రావట్లేదు. అలాగే ఫుట్పాత్ల మీద నిల్చొని అలాగా, అంటే ఎక్కడికి వచ్చినా సేఫ్కి వస్తామా లేదా, మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు పేరెంట్స్ కూడా అలాగా సేఫ్కి వస్తామా లేదా అని చూస్తున్నారు. అందుకే మాకు బస్సులు కావాలని మేము ఇలాగా పోరాటం. టైమింగ్స్లో బస్సులు లేవా? అంటే టైంకి రావట్లే, మేము ఉన్నా అంటే ఆపట్లే బస్సులు, అంటే ఫ్లోటింగ్గా ఉన్నాయి. బస్సులు ఆపడం లేదా? ఆపట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ఫ్లోటింగ్గా ఉంది. ఇంకేంటి ఆపుతారు? ఫుట్పాత్ల మీద నిల్చోవడమే వచ్చిన. అంటే ఆ స్కూలు విడిచిపెట్టే, విద్యా సంస్థలు విడిచిపెట్టే టైంలో బస్సులు ఈ సంఖ్య కూడా ఎక్కువ ఉండాలని మీ అభిప్రాయం? మాకు ఒక బస్సు అంటే స్పెషల్గా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా పల్లెవేలుకు రావాలి అంటే అన్ని ఎక్స్ప్రెస్లో ఉన్నాయి కదా. ఈ బస్సులు లేని కారణంగా చదువుకోవడానికి వెళ్ళేందుకు, తిరిగి వచ్చేందుకు ఈ ప్రయాణంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని, బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు దాటి ఆగడం లేదని, మరి పల్లెవేలుగు బస్సులు పూర్తిగా నిండిపోయి వస్తుండటంతో అక్కడ ఈ విద్యార్థులకి ఆపకుండా వెళ్ళిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, తమకు ఒక ప్రత్యేక బస్సు వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య తీరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ పోలిబాబుతో రమణయ్య, మైత్రి మీడియా, విజయనగరం.